మన బేబీ హీరో అయితే మాత్రం మరో హిట్ కొట్టాడు చెప్పాలంటే. ఒక సాంగ్ ఉంటుందన్న 4-5 లిప్ కిస్లు అన్న, మామూలు కాదు. 4-5 లిప్ కిస్లు ఉంటాయి చూడండి, మీ అందరికి ఆ సాంగ్ అయితే పిచ్చెక్కిపోతారన్న. అది బ్లాక్ బస్టర్ అన్న, ఇది కూడా బ్లాక్ బస్టర్ అన్న. మామూలు లేదు, ఇంకా హైలైట్, ఇంకా దాని గురించి నెగిటివ్ చెప్పడానికి లేదు. సినిమా మాత్రం ఇట్లా కాలర్ ఎగరేసుకోవచ్చు, అంతా బాగుంది. ఇట్లాంటి సినిమాలు కూడా తీస్తారు. ఒక రియాలిటీ సినిమాని నిజంగా అంటే దీంట్లో పెట్టడం నిజంగా హైలైట్ అన్న. సినిమా అయితే నాకైతే కొంచెం బాగానే అనిపిస్తుంది అనమాట. ఓవరాల్ అయితే మూవీ చాలా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ మూవీ అన్న. ఫస్ట్ హాఫ్ అంతా మంచి జోరుగా ఉంది, సెకండ్ హాఫ్ అంతా హుషారుగా ఉంది అనమాట. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు నిజంగా. ఒక ఫాదర్ సెంటిమెంట్తో చాలా సినిమాలు వచ్చినాయి, బట్ డిఫరెంట్ ఉంది అనమాట. మనీ కోసం కొడుకు పడే కష్టాలు ఎలా ఉంటాయి, తండ్రిని ఎలాగా హైప్ చేయాలి, తన కోరికలు ఎలా నెరవేర్చాలని చెప్పేసి చాలా నీట్గా చూపించారు. అండ్ బిగ్ బాస్ సిరీ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. లాస్ట్ బ్రహ్మాజీ గారి క్యారెక్టర్, బ్రహ్మాజీ గారు అయితే మాత్రం అసలు దీనికి మెయిన్ పిల్లర్ అనుకోవాలన్నమాట. ఆయన ఫన్ అసలు మామూలుగా ఉండదు. 20 minutes ఓవరాల్గా అయితే మాత్రం ఒక మంచి సినిమా, మంచి మీల్స్ అనమాట. ఇది బాగుంది. అండ్ బేబీ సినిమాతో ఒక మంచి బూస్టింగ్ ఇచ్చాడు హీరో. అండ్ ఆయన అంతకుముందు ఒక గ్లామర్గా కనిపించాడు, ఒక రిచ్ లుక్ లాగా. ఈ సినిమాతో ఒక బెస్ట్ పర్ఫార్మర్గా చూపించాడు. అసలు మామూలు జోరు కాదన్న, సినిమా తీసే స్పీడ్ కానీ సినిమాలో ఉన్న హుషారు అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అంటే మనం బేబీలో చూసాము కానీ విరాజ్ గారిని, ఆయన అందుట్లో జోరుగా ఉంటే దీంట్లో మాత్రం హుషారుగా ఉన్నాడన్న. అంటే దాంట్లో మనం రిచ్ లుక్ అవి ఇవి చూసామన్న, కానీ పర్ఫార్మెన్స్ అనేది దీంట్లో చూపించిండన్న. అది బ్లాక్ బస్టర్ అన్న, ఇది కూడా బ్లాక్ బస్టర్ అన్న. సో చాలా అంటే చాలా బాగుందన్న. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో బేబీ తర్వాత ఇంకో హిట్ పడ్డదన్న. నెక్స్ట్ ఒక మంచి స్టార్ అవుతాడని చెప్పుకోవచ్చు అన్న. జోరుగా హుషారుగా అయితే మామూలుగా లేదన్న, వేరే లెవెల్ ఉంది. అంటే మనం బేబీలో చూసాం మన చాక్లెట్ బాయ్, ఈ సినిమాలో అయితే అసలు మామూలు ప్లే బాయ్ కాదన్న. అంటే ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనే అతనికి ఎన్నెన్ని కష్టాలు ఉంటాయి, కష్టాలు ఉన్నా కానీ ఎంత మంచిగా హ్యాపీగా ఉంటాడు, అదంతా స్టోరీ అన్న. డైరెక్టర్ కూడా ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగా తీశాడు. ఒక సాంగ్ ఉంటుందన్న, 4-5 లిప్ కిస్లు అన్న, మామూలు కాదు. 4-5 లిప్ కిస్లు ఉంటాయి చూడండి, మీ అందరికి ఆ సాంగ్ అయితే పిచ్చెక్కిపోతారన్న. చెప్తున్నా కదా, సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. మీరు చూడండి అన్న, మీ అందరి పక్క నచ్చుతుంది అన్న. విరాజ్ అన్న యాక్టింగ్ అయితే ఈ సినిమాలో కొత్త లుక్ ఉందన్న. కొత్త లుక్ అన్న, స్టైల్ కానీ వేసుకున్న డ్రెస్సెస్ కానీ కాస్ట్యూమ్ కానీ వేరే లెవెల్ ఉంది. మీరు అందరు జోరుగా హుషారుగా మూవీ అయితే పక్కా చూడండి అన్న. మామూలు లేదు, ఇంకా హైలైట్, ఇంకా దాని గురించి నెగిటివ్ చెప్పడానికి లేదు. నా టైమింగ్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ అన్ని కలిపి ఉందన్న మూవీలో. దేన్ని మిస్ చేయలేదు డైరెక్టర్ అయితే. చాలా పర్ఫెక్ట్ యాక్టర్స్ కూడా కరెక్ట్ ఎంచుకున్నారు, కరెక్ట్ క్యారెక్టర్ తగ్గట్టు ఇచ్చారు. క్యారెక్టరైజేషన్ సూపర్ అన్న. మిడిల్ క్లాస్ పైన మనం యుద్ధం చేసేది ఎట్లుంటుంది, లవ్ ఉన్నప్పుడు లవ్ని ఎట్లా దీన్ని ఎట్లా కాపాడుకుంటాం అనేది అన్న స్టోరీ మొత్తము. లవ్ను వదులుకోలేక, ఇటు మిడిల్ క్లాస్ బాధ్యతలు వదులుకోలేక ఉండేదే స్టోరీ. సినిమా అయితే నాకైతే కొంచెం బాగానే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సినిమా మెయిన్ వచ్చి కామెడీ ఎక్కువగా ఉందన్నమాట. అంటే కామెడీ అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎలా జరుగుతుంది కామెడీ, అదే తీసుకున్నాను. అంటే న్యాచురల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది వీరాజ్ గారి పర్ఫార్మెన్స్. అండ్ బేబీలో నెగిటివ్ రోల్ అయినా కానీ దీంట్లో చాలా పాజిటివ్గా చేశాడు అనమాట. హీరో రోల్ కనిపిస్తుంది. అలాగే సాయి కుమార్ గారు, అలాగే మెయిన్ సెకండ్ హాఫ్లో వచ్చి బ్రహ్మాజీ గారు, అసలు వాళ్ళ కామెడీ అయితే అసలు పీక్స్ అనే చెప్పొచ్చు అనమాట. హీరోయిన్ కానీ చాలా బెటర్గా చేసింది పొన్నాడ హీరోయిన్. ఓవరాల్గా మూవీ అయితే చూడొచ్చు బ్రో, వల్గారిటీ ఎక్కడా లేదు. ఫ్యామిలీతో కలిసి చూడండి, ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ అనే చెప్పొచ్చు. బ్రహ్మాజీ ఫాదర్ క్యారెక్టర్ చేసేప్పుడు చాలా నవ్వు వస్తుంది అనమాట. సాయి కుమార్ గారు కానీ ఏంటంటే ఒక మంచి ఎమోషనల్గా ఫాదర్ క్యారెక్టర్ చేశారు, అది కానీ కనెక్ట్ అయింది. ఓవరాల్గా అయితే మూవీ చూడండి, మీకు కనెక్ట్ అవుతుంది. అంటే ఎక్కువ యూత్కి కనెక్ట్ అవుతుంది ఆ కామెడీ. కానీ ఏంటంటే మనము ఎక్స్పెక్ట్ చేయని కామెడీ ఉంది, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది, నవ్వు తెప్పిస్తుంది అనమాట. అదైతే నాకైతే నచ్చింది బ్రో. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ చాలా హైలైట్గా ఉంది. ఒక ఎమోషనల్ కామెడీ, ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్న. ఇంటర్వెల్ బ్యాంగ్ ఏంటంటే ఒక సర్ప్రైజ్ సీన్తో పెట్టిండు అన్న. ఏంటంటే ఈ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఏంటంటే ఫాదర్కి సన్కి ఇద్దరికి మధ్యలో ఉన్న క్లైమాక్స్ సీన్ అనేది ఆ ఒక్క సీన్ మాత్రం చాలా బాగా పండించారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ కానీ, అండ్ ఏంటంటే సాంగ్స్ కానీ చాలా బాగా అందించారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, డైరెక్టర్ గారు కూడా సరైన ఒక మంచి కంటెంట్ ఎంచుకొని మనం ముందుకు తీసుకొచ్చారన్న. ఓవరాల్ అయితే మూవీ చాలా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ మూవీ అన్న. ఈ ఫ్రైడే రోజు ఈ రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో కంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అంటే ఇదే అన్న. థియేటర్లో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎంత బాగుంది తెలుసా, అసలు సినిమా చూస్తుంటే కామెడీ ఉంది, ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, తండ్రిది ఉంది. అసలు ఈ సినిమా కరెక్ట్ ఫ్రైడేకి రిలీజ్ చేసిరు. మంచి సినిమా. బేబీ 2 తర్వాత ఆయనకి సెకండ్ హీరోకి ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుందన్న. సినిమా చూసినా మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు, నీకు ఎక్కడ బోర్ అనే లేదు. సినిమా మాత్రం ఇట్లా కాలర్ ఎగరేసుకోవచ్చు, అంతా బాగుంది. సినిమా మాత్రం లవ్ స్టోరీ ఉంది. ఎందుకంటే ఒక
ఇలాంటి సినిమా తీయడం కూడా చాలా గట్స్ ఉండాలి. డైరెక్టర్ కూడా తీయడం కూడా బాగా తీసిండు, సూపర్ తీసిండు. ఎందుకంటే ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది. ఒక తండ్రి అంటాడనమాట కొడుకు కోసం ఏముంటాడంటే నేను నీకు ఎప్పటికీ అండగా ఇలా వాడతా అని తండ్రి చెప్తాడు. లాస్ట్కి వచ్చి కొడుకు చెప్తాడు నాన్న నీ దేవుని కంటే గొప్ప నాన్న నువ్వు అని చెప్తాడు. ఆ సీన్ అది హైలైట్ ఉంది. అది మాత్రం చాలా గొప్పతనం అనుకోవాలి. ఎందుకంటే తండ్రిని మించిన దైవం లేదు. ఒక గుడ్ మూవీ చూసినట్టు నాకు అనిపించింది. ఒక ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, కంపల్సరీ మీకు బాగుంటుంది, కంపల్సరీ మీకు ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లా ఉంటారు, వాళ్ళ బాధ చెప్పుకోలేక జోరుగా ఒకసారిగా ఉండాలి బయటికి అన్నట్టుగా చూపించారు. బాగుంది. ఒక లవ్ ట్రాక్ ఉంది, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, ఫాదర్ సన్ బాండింగ్ ఉంది. ఎక్సలెంట్ మూవీ. ఒక గుడ్ మూవీ చూసినట్టు అనిపించింది. ఒక ఫ్రైడే ఒక గుడ్ మూవీ చూసాను నేను, ఒక సాటిస్ఫై అయ్యా. అంటే మనకి బయట జనరల్గా జరిగే సిచ్యువేషన్సే ఒక రివీల్ చేసుకున్నట్టు అనిపించింది చూసిన తర్వాత మూవీ. ఒక గుడ్ మూవీ బాగుంది. అంటే బేబీ తర్వాత రాజు కొంచెం కొత్తగా కనిపించారు. అంటే లవ్ ట్రాక్లో కాకుండా ఒక ఫాదర్ అంటే ఫ్యామిలీ సెంటిమెంట్లో కూడా సెట్ అయ్యారు అన్నట్టుగా అనిపించింది. వీరాజు గారు వేరే లెవెల్ అనిపించింది, బాగుంది. జోరుగా హుషారుగా అన్న నిజంగా అంటే నేను ఎప్పుడు రివ్యూలు చెప్తా కానీ ఈ సినిమాకి మాత్రం ఒక సైలెంట్ చెప్తాను. ఎందుకంటే సినిమా చూసినాక అంత సైలెంట్ అయిపోయినా, అంత కంటెంట్ ఉందన్న, ఏముందన్న నిజంగా అంటే సినిమా చూస్తున్నంతసేపు అరే ఇట్లాంటి సినిమాలు కూడా తీస్తారు. ఒక రియాలిటీ సినిమాని నిజంగా అంటే దీంట్లో పెట్టడం నిజంగా హైలైట్ అన్న. హీరో యాక్టింగ్ కానీ అది కాక మెయిన్ డైలాగ్స్ వస్తాయి చూడడం సూపర్ అన్న. హెచ్ఆర్గా ఒక ఆయన వేసినాడు రోల్, ఆయనది మాత్రం గుండె జారి గల్లంతలో కూడా వేసినాడు. ఈ సినిమాలో ఆయన రోల్ మాత్రం హైలైట్ పండించినాడు నిజంగా అంటే. బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ చాలా సూపర్ ఉంది ఫాదర్గా. ఇంకొకటి సాయి కుమార్ గారు ఒకప్పుడు ఎప్పుడు డైలాగ్ కొడతారు, ఆయన డైలాగ్ అంటే నాకు ఒకటే ఇష్టం. అగ్ని ఆయనకి సత్యానికి ధర్మానికి 3 సింహాలు అయితే కనిపించని ఈ 4వ సింహమేరా ఈ పోలీస్. అలాంటి సాయి కుమార్ గారు ఫాదర్ రోల్లో మాత్రం నిజంగా హైలైట్ అన్న. సినిమా బాగా మంచి ఫీల్ ఉంది. చిన్న డైలాగులు అన్ని చిన్నవే చిటిక్ అని పేలుతూ ఉంటాయి చిచ్చుపుట్టి మాదిరి. సో దయచేసి మీరు కూడా సినిమా చూడండి. పెద్ద థియేటర్కి పోవాల్సిన అవసరం ఏం లేదు. మీ దగ్గర దరిదాపులో ఉన్న థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి అని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా.